చాదర్ఘాట్లో దొంగల దాడిలో గాయపడిన డీసీపీ గన్మ్యాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. చాదర్ఘాట్లో డీసీపీ చైతన్య గన్మ్యాన్ మూర్తిపై దొంగలు కత్తితో దాడి చేశారు. ఆత్మరక్షణలో భాగంగా డీసీపీ చైతన్య కుమార్ కాల్పులు జరిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. అయితే నిన్న చాదర్ఘట్లో జరిగినటువంటి సంఘటన పైన మొత్తంగా చూసుకుంటే కనుక ఆ నిందితులు ఎవరైతే మొబైల్ క్యాసెట్స్ ఉన్నారో వారిని సుమారుగా 750 మీటర్లు అంటే ఈ యొక్క సుల్తాన్ బజార్ ఏదైతే ఉంటుందో సుల్తాన్ బజార్ అయితే ప్రాంతం నుండి మొత్తంగా కూడా ఈ యొక్క 750 మీటర్ల వరకు అయితే చేసి నిందితులను చేసేసి పట్టుకున్నామంటూ కూడా డీజీపీ వెల్లడించడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే అందులో భాగంగానే నిందితులు కత్తితో దాడి కూడా చేయడం జరిగింది. కత్తితో దాడి చేసినంత వెంటనే నిందితులు ఒమర్ అన్సారీ పైన ఇప్పటికే 22 క్రిమినల్ కేసులతో పాటు అయితే 2 పీడీ యాక్ట్ కేసులు కూడా ఉన్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కాలపత్తర్ పరిధిలో ఒమర్ అన్సారీ పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఈ ఆపరేషన్లో ధైర్య సాహసాలు కనబరిచినటువంటి అయితే డీసీపీ గన్మ్యాన్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి ఈరోజు డీజీపీ తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనేటువంటి శివధర్ రెడ్డి కూడా అయితే మనం చూస్తున్నటువంటి ఆ యొక్క యశోద హాస్పిటల్ ఏదైతే ఉందో యశోద హాస్పిటల్లో అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్న వారిని అయితే మొత్తంగా కూడా వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. అక్కడ హాస్పిటల్ వర్గాల నుంచి డాక్టర్ల నుంచి కూడా సమాచారం కనుక్కున్నారు. వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అయితే అదేవిధంగా చూసుకుంటే రాష్ట్ర డీజీపీ వెంట అయితే సిటీ కమిషనర్ అయినటువంటి సజ్జనర్ కూడా డీజీపీ వెంట అయితే ఉండడం జరిగింది. మొత్తం కూడా చూసుకుంటే అయితే ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉంది. ఇద్దరు అధికారులు రేపు డిశ్చార్జ్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే కనుక అయితే పరారులో ఉన్న వారి కోసం గాలిస్తున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. ఇంకా 5 టీంలు మొత్తం కూడా పరారులో ఉన్న ఇద్దరి కోసం ఇంకా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నామంటూ చెప్తుంది. నిందితుడు ఒమర్ అన్సారీకి ఆపరేషన్ కూడా ఈరోజు ఉదయం ఆపరేషన్ జరిగింది. ఆపరేషన్ జరిగిన నేపథ్యంలో నిందితుడి ఆరోగ్య పరిస్థితి కూడా అయితే నిలకడగా ఉంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎవరైనా కానీ ఖచ్చితంగా అయితే ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తే మాత్రం అయితే గతంలో జరిగినటువంటి వారం రోజుల క్రితం జరిగినటువంటి నిజామాబాద్ సంఘటన కానీ ఇటు నిన్న జరిగినటువంటి హైదరాబాద్ చాదర్ఘాట్ సంఘటన కానీ ఆ రెండే ఉదాహరణ అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఎవరైతే రౌడీ షీటర్లు ఉన్నారో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే మాత్రం ఖచ్చితంగా చట్టం తన పనులు తాను చేసుకొని వెళ్తుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుధాకర్ రెడ్డితో ప్రవీణ్, ఐ న్యూస్, హైదరాబాద్.